అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మనం ఇప్పుడు కాలపురుషుని 11వ రాశి అయిన కుంభరాశివారి వారఫలాలు సవివరంగా తెలుసుకుందాం. ఈ వారం అనగా 2026 మార్చి 2వ తేదీ సోమవారం నుండి మార్చి 8వ తేదీ ఆదివారం వరకు కుంభరాశిలో జన్మించిన వారికి గ్రహస్థితిగతులు ఏ విధంగా సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయో చూద్దాం. శని భగవానుని ఆధిపత్యంలో ఉండే కుంభరాశివారు స్వతహాగా చాలా వినూత్నమైన ఆలోచనలు, ఇన్నోవేటివ్ థాట్స్ కలవారు. సమాజానికి ఏదైనా మంచి చెయ్యాలి, నలుగురికి ఉపయోగపడాలి అనే ఒక గొప్ప మానవతావాద దృక్పథం మీలో ఎప్పుడూ ఉంటుంది. ఈ వారం గ్రహాల అనుకూలత మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక అద్భుతమైన స్పష్టతను ఇస్తుంది. మీలో ఉన్న సృజనాత్మకత, క్రియేటివిటీ బయటకు వచ్చి మీరు చేసే ప్రతి పనిలో ఒక కొత్తదనం కనిపిస్తుంది. ఎలాంటి గందరగోళం లేకుండా చాలా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఈ వారం మీరు ముందుకు సాగుతారు. ముందుగా వృత్తి, వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. కుంభరాశివారికి ఈ వారం కెరియర్ పరంగా అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ ఆఫీసులో కొత్త ప్రాజెక్టులను చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా భవిష్యత్తు టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి రాబోయే 5 ఏళ్లలో రాణించే కెరియర్ ఆప్షన్స్ గురించి అన్వేషించే విద్యార్థులకు, యువతకు ఈ వారం మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇక సొంతంగా క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి, డిజిటల్ క్రియేటర్స్కు ఈ వారం ఒక సువర్ణావకాశం. ఎవరైతే కొత్తగా బిజినెస్ మరియు స్టార్టప్ ఐడియాలతో సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నారో లేదా యువత కోసం జాబ్ అప్డేట్స్ అందిస్తున్నారో మీ ప్రయత్నాలకు అనూహ్యమైన ప్రజాదరణ లభిస్తుంది. అలాగే యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లో మోటివేషనల్ కోట్స్ లేదా మన పురాణాలైన మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసాలను తెలుగులో సినిమాటిక్ విజువల్స్తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకునేవారికి మీ సృజనాత్మకత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ ఆలోచనా విధానం వందలాది మందికి స్ఫూర్తినిస్తుంది. ఇక ఆర్థికపరమైన విషయాలకు వస్తే ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి చాలా స్థిరంగా, ఆశాజనకంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు. మీరు కష్టపడి సంపాదించిన ధనం సరైన మార్గంలో ఖర్చవుతుంది. ముఖ్యంగా మీ వృత్తికి లేదా వ్యాపారానికి సంబంధించిన డిజిటల్ పరికరాలు, క్రియేటివ్ టూల్స్ కొనుగోలు చేయడానికి లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి మీరు చేసే ఖర్చు భవిష్యత్తులో మీకు 10ంతల లాభాన్ని తెచ్చిపెడుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఒక స్పష్టమైన ఆర్థిక ప్రణాళికతో మీరు ఈ వారం చాలా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా చూస్తే కుంభరాశివారు ఈ వారం ఎంతో ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా ఉంటారు. మీ శారీరక, మానసిక ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ దైనందిన జీవితంలో మీరు పాటించే చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఉదాహరణకు, ఉదయాన్నే ఆరోగ్యకరమైన క్యారెట్ మరియు బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం లేదా మంచి బ్లాక్ కాఫీతో రోజును ప్రారంభించడం వల్ల మీ శరీరానికి అద్భుతమైన ఎనర్జీ, ఇమ్యూనిటీ అందుతాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలను మీరు పాటిస్తూ తోటివారికి తెలుగులో సలహాలు ఇవ్వడం వల్ల మీకు మంచి పేరు కూడా వస్తుంది. ఉదయం కాసేపు యోగా లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక కుటుంబ విషయాలకు వస్తే ఇంట్లో చాలా ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధ బాంధవ్యాలు ఈ వారం మరింత బలపడతాయి. మీ ఆలోచనలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను మీ జీవిత సభ్యురాలితో పంచుకుంటారు. వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. పిల్లల ఎదుగుదల, వారి ప్రవర్తన మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. స్నేహితులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. మీ మాటల్లో ఉండే సాకూరికత మీ చుట్టూ ఉన్నవారికి ఎంతో ఉల్లాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. కుంభరాశివారు ఈ వారం మరింత సాకూరిక శక్తిని ఆకర్షించడానికి, మరింత అద్భుతమైన ఫలితాలు పొందడానికి చిన్న ప్రశాంతమైన ఆధ్యాత్మిక సాధన చేస్తే సరిపోతుంది. కుంభరాశి అధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం నాడు పరమశివునికి నీటితో అభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసులో ప్రశాంతంగా స్మరించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే పక్షులకు లేదా వృద్ధులకు మీ చేతనైన సహాయం చేయడం, అన్నదానం చేయడం వల్ల మీ పుణ్యఫలం పెరుగుతుంది. ఈ వారమంతా మీకు ప్రశాంతంగా, విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, రాశిఫలాల విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.